మనందరం అమెరికా వచ్చి స్థిరపడినప్పటికీ కూడా సో మన మూలాలు భారతదేశంలోనే ఉంటాయి. సో మనకి సంబంధించిన ఆస్తులు కానీ, సో మనీ మేనేజ్మెంట్ చేయటం కానీ చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది చాలా మందికి. సో అలాంటి వాటి అన్నిటికీ హెల్ప్ చేయటమే కాకుండా ఇండియాలో ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా రీవాల్యూ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో రీవాల్యూ స్టాల్కి మనం ప్రస్తుతం రావడం జరిగింది. సుధీర్ గారు నాతో పాటు ఉన్నారు. సో రీవాల్యూ ఫౌండర్ అండ్ CEO తను. సో తనతో మాట్లాడదాం. రీవాల్యూ ద్వారా వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, క్లయింట్స్ కి ఎలా యూజ్ అవుతున్నాయి అవి వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సుధీర్ గారు, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్, థ్యాంక్ యూ ఫర్ స్టాపింగ్ బై. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. ఎలా జరుగుతుంది ఆటా కన్వెన్షన్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? It's a lot of crowd and then like a very good crowd in the stalls, like it's good అండి. చెప్పండి రీవాల్యూ గురించి. సో వన్ స్టాప్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ అన్నట్టు పెట్టారు. సో ఏంటి, ఏం అందిస్తుంది రీవాల్యూ ద్వారా, ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు క్లయింట్స్? మేము ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తామండి సర్వీసెస్. ఎవ్రీథింగ్ లైక్ ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ రియల్ ఎస్టేట్ నీడ్స్ బ్యాక్ ఇన్ ఇండియా. So it's like depending on the open plot monitoring, you are buying something or selling something, or you want to list your property for sale, all the paperwork, agreements, registration, legal, accounting, everything, like we'll take care of end to end. And then also like if you're bringing the proceedings back here, like you want to like money, get the back it here on the repatriation, all the repatriation services also we provide. Sudhir garu, when did you start this one? It's been almost 7 years andi. So 7 years అంటే you gave so many solutions to the clients, right? బట్ మనం ఎప్పుడైనా ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇండియాలో సో లిటిగేషన్స్ వస్తూ ఉంటాయి. సో కొనేటప్పుడు బాగానే ఉంటుంది. సో మీ త్రూ ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా? అంటే మాకు చాలా వరకు వచ్చిన వాటి లిటిగేషన్స్ ఉన్నాయి, లేకుంటే పార్ట్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, లేకుంటే సమ్ పేపర్ వర్క్లో ఇష్యూస్ ఉన్నాయి అన్న వాటికి మాకు వస్తూ ఉంటారండి. వాటికి మేము వీలైనంత వరకు మనం లీగల్గా ఎంతవరకు వాటికి కరెక్షన్ చేయొచ్చు, ఆ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసి దెన్ యూ పుట్ ఇట్ ఫర్ సేల్, సో యూ గెట్ ద బెటర్ ప్రైస్. అట్లాంటివి మాకు చాలా వస్తుంటాయండి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి మేము చేసిన వాటికి ఇష్యూస్ అయితే 99.99% ఇంతవరకు రాలేదు. ఎందుకంటే మేము మా టీం ఉంది హైదరాబాద్లో. వీ డూ ఆల్ ద డ్యూ డిలిజెన్స్, వీ డూ ఆల్ ద పేపర్ వర్క్ ఎంక్వైరీ, వీ డూ ద లోకల్ ఎంక్వైరీ అండ్ దెన్ లైక్ వీ రిఫర్ ద ప్రాజెక్ట్స్. సో జనరల్ గా సో మెనీ వన్ స్టాప్ మెనీ సొల్యూషన్స్ అన్నారు కదా, ఎక్కువగా ఏం చేస్తుంటుంది రీవాల్యూ? మాకు చాలా వరకు ఓపెన్ ప్లాట్ మానిటరింగ్ అండ్ దెన్ ఆల్సో లైక్ ప్రాపర్టీ సెల్లింగ్ అండి. సో లైక్ ఇప్పుడు మీకు ఏమవుతుందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైట్స్ in India. When you list out the property, what happens is like the 10 calls you get, like about 7 or 8 calls are like from agents or like not like a qualified buyer. But like when it comes to us, like we take all that heat. We try to like shortlist the qualified buyers and then give it to the seller, so that like you don't need to get the calls in the middle of the night. You don't know like whether how legitimate buyers they are, whether are they serious, what about their financial readiness and everything. Avanni sort out chesi istamandi. So and then also like end to end support. You don't need to worry about anything, like agreement దగ్గర నుంచి మొత్తం సేల్ అయిపోయి ఆ డబ్బులు మీరు యూస్ తెచ్చే వరకు కూడా మేము హెల్ప్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం. సో ఆ మనీని కేర్ఫుల్గా యూజ్ చేయడం కూడా మనకి తెలిసి ఉండాలి. సో బట్ ఆ ఫియర్ని మనకి పోగొడుతున్నారు, స్మూత్ పాత్వేని ఇస్తున్నారు. సో వెన్ యూ వాంట్ టు బై సంథింగ్ ఆర్ సెల్ సంథింగ్, సో డాక్యుమెంటేషన్ పరంగా సో మనకి ఎలాంటి భయం లేకుండా వెరీ స్మూత్ పాత్ని ఇస్తున్నారు సుధీర్ గారు. సో రీవాల్యూ ద్వారా. సో ప్లీజ్ విజిట్ రీవాల్యూ. థ్యాంక్ యూ.